సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. దక్షిణ ఆగ్నేయం పెరిగితే ఎలాంటి దోషాలు ఉంటాయి అంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి? కొంతమంది ఏమో దక్షిణ ఆగ్నేయం పెరిగింది పెద్దగా పట్టించుకునే అవసరం లేదండి అని చెప్తున్నారు అని అక్కడక్కడ కొందరు చెప్తూ ఉంటారు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు. తూర్పు ఆగ్నేయం పెరిగితే బాధపడాలి, దక్షిణాగ్నేయం పెరిగింది కాబట్టి ఏమీ కాదులేండి అక్కడ గేటు పెట్టుకున్నారు కదా సరిపోద్ది. లేదు అంతగా బాధపడుతుంటే ఊరికే దక్షిణాగ్నేయంలో భూమిలో చిన్నగా ఇలా తీసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టే అవసరం లేదు. భూమి లోపల ఒక వరుస కట్టేయండి, ఇటుకతో ఒక వరుస వేసేయండి, ఆ భూమి ఇలా సపరేట్ అయిపోతుందని చెప్తూ ఉంటారు. ఇలా చేసామండి, ఒకతను ఎవరో చెప్పారు మాకు, ఇలా చేసాము అయినా మాకేం రిజల్ట్స్ లేవు. దక్షిణాగ్నేయం పెరిగితే సరిచేసే విధానం ఏంటి? పెరిగిన దాన్ని వదిలేయాలి, 90 డిగ్రీస్ చేసేసి, నైరుతి నుంచి 90 డిగ్రీస్ చేసి మళ్ళీ వేరే కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మిగిలిన స్థలాన్ని వదిలేయాలి రోడ్డుకి. లేదు పక్కన వేరే వాళ్ళ స్థలం ఉంది వాళ్ళకి వదిలేయాలి, లేదా నో మ్యాన్స్ ల్యాండ్గా చేసి వదిలేయాలి మధ్యలో. లేదు దాంట్లో అక్కడ వేరే వాళ్ళ ఇల్లు ఉంది వదిలేయడానికి వీలు లేదు, వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, మేము కాంపౌండ్ కట్టుకున్నాం. కొంతమంది ఏమో ఇలా భూమిలో ఒక చిన్న వరుస పెట్టి బాధపడుతున్నారు. దానిపై నేను ఏం చెప్పాలో నాకే అర్థం కాదు. అంటే ఇది ఎలక్ట్రికల్ కనెక్షన్ కట్ చేస్తే కట్ అయిపోవడానికి, భూమిలో చిన్న గీత గీసేసి వరుస పెట్టేసాం కట్ అయిపోయింది అనడానికి. అలా కాదు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. మన హద్దులు మనం కట్టుకుంటే ఆ పంచభూతాలన్నీ అక్కడే ఉంటాయి, లేకుంటే అలా స్కాటరీ రిజల్ట్స్ రావు. ఆ పెరిగిన దోషమే వస్తుంటుంది అక్కడ. సో అలా వదిలేసిన తర్వాత కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వేరే కొత్తగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న తర్వాత వదిలేసిన స్థలంలోకి ఈ ఇంట్లో నుంచి అందులోకి వెళ్ళకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, అయ్యో మా స్థలమే కదా, ఇంత ఖర్చు పెట్టుకున్నాం, మేము చాలా డబ్బులు పెట్టుకున్నాం, సరే మొక్కలైనా పెట్టుకుంటాం, దాంట్లో ఒక చిన్న గేట్ పెట్టుకొని అందులో మొక్కలు పెట్టుకుంటామని చేస్తుంటారు. దానివల్ల కూడా ఫలితాలు రావు. వదిలేస్తే కంప్లీట్గా వదిలేయాలి, అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ దక్షిణాగ్నేయమే కదా ఏం కాదు అంటే ఆ ఇంట్లో దక్షిణాగ్నేయం పెరగడం వల్ల ఇంట్లో పెళ్ళిళ్ళు జరగడం, శుభకార్యాలు జరగడం, ఆడవాళ్ళ ఆరోగ్యం చెడిపోవడం, శుభకార్యాలు అంటూ జరగవు. చిన్న బర్త్డే పార్టీ చేద్దామన్నా పెద్ద గొడవ. డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సెలబ్రేట్ చేయలేకపోతారు. ఏదో ఒక అవాంతరం, ఎవరికో జబ్బు చేయడం, ఇంకేదో అవడం సమ్ రీజన్, ఒకటేం చెప్పలేము. ఆ టైంకి టక్కుమని పడుతుంది ఒకటి వచ్చి, అంతే. దాంతో అలా ఆగిపోద్ది. ఎంతో బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేద్దామనేది అసలు అవ్వదు. ఏదో మామూలుగా తూతూ అని మంత్రం ఏదో కొంచెం సెలబ్రేట్ చేసామా అంతే, ఇక సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతటి అవంతరాలు వచ్చి పడుతుంటాయి. అన్నీ ఉండి, డబ్బు ఉండి, అన్నీ ఉండి కూడా. ఇంకా బర్త్డేనే కాదు, ఏ శుభకార్యం అన్నా, వ్రతం అన్నా, ఏదైనా పూజ అన్నా ప్రతిదానికి అడ్డంకులు వస్తుంటాయి. ఏదో ఆడవాళ్ళకి ఇబ్బందులు, ఏదో కారణం, మగవాళ్ళ ఆరోగ్యం చెడిపోవడం. అంటే బాగా అంటే మోటుగా చెప్పాలంటే ఏనుగులా ఉన్నవాడు పీనుగులా అయిపోతాడు. అలా రోజుకి అలా క్షీణించిపోతూ ఉంటారు. కట్ అయిందని వదిలేయాలి అంతే. వదిలేస్తే అప్పుడే రిజల్ట్ ఉంటుంది. కానీ ఊరికే తూర్పు ఆగ్నేయం పెరిగితేనే కష్టం, దక్షిణాగ్నేయం పెరిగితే కష్టం కాదు అంటే మాత్రం అది తప్పు కాదు, తప్పది. చాలామంది పెళ్ళిళ్ళు అవ్వకుంటే ఆడపిల్లలు చాలామంది బాధపడుతున్నారు. అన్నీ ఉండి, చదువు ఉండి, అందం ఉండి, ఉద్యోగం ఉండి అలా ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళు కారణాలు ఏదో చెప్తారు, మాకు నచ్చట్లేదండి, కుదరట్లేదండి, కంపాటిబిలిటీ అవ్వట్లేదండి. కానీ సంబంధం కుదరదు, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండిపోతారు, ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా స్వాహ, అతివృష్టి అనావృష్టి ఎప్పుడో వస్తుంది, స్వాహ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దక్షిణాగ్నేయం పెరిగినా దాన్ని సరి చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. కానీ తూర్పు ఆగ్నేయం పెరుగుతూనే చేసుకోవాలి. తూర్పు ఆగ్నేయం పెరిగితే దానివల్ల దుష్ఫలితాలు వేరేగా ఉంటాయి. ఎంత డబ్బు వచ్చినా స్వాహ అయిపోతూ ఉంటుంది, ఆడవాళ్ళ ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. మగవాళ్ళు బిజినెస్ ఊరికి అస్తమానం చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళకు బిజినెస్
అలా అయిన తర్వాత అది డమాల్ అయిపోద్ది. పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు గొడవలు, మళ్ళీ ఇంకొక బిజినెస్, అది కొన్నాళ్ళ తర్వాత అది డమాల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త బిజినెస్. అస్తమానం ఇలా రొటేషన్ చక్రవర్తి. అలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. సాయి రక్ష.